2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్పారు. ముందస్తుగా చెప్పిన మేరకు నిన్న రాత్రి తూర్పుగోదావరి జిల్లా అంతటా భారీ వర్షాల కారణంగా పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి పంట వర్షపు నీటిలో మునిగిపోయింది. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దీని ప్రభావం అయితే ఇంకా కొన్ని జిల్లాల మీద ఉంది. ఏదైతే విపత్తు నిర్వహణ శాఖ ముందస్తు సమాచారం ప్రకారం నిన్నే మనం తెలియజేసాం మన ఛానల్ ద్వారా, రాబో 2 రోజుల్లో కూడా అతి నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు కురిసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వరి పంటలు చాలా మట్టుకు నేలమట్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వరి పంటలకు సంబంధించిన రైతులు ఉన్నారు. ఈ రైతులతో అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీది ఏమాత్రం వరి చేను కింద పడిపోయింది అంటే అధికారులు ఎవరైనా వచ్చారా? వివరాలు చెప్పండి. వచ్చారండి, మొత్తం చూసారండి, అన్నీ మునిగిపోన్నాయండి. మొక్కములు చేసి మొత్తం చేయలేని పోయినాయండి. ఇంకేం పని రావండి, మరి ఆదుకుంటేనే కానీ ఏమి కూరదు, మీరు ఆదుకోవాలండి. అయితే అధికారులు వచ్చి మీ పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగిందా? లేదు, వేసారండి, వేసారండి, వెళ్ళారు అంతే. అయితే ఇక్కడ వరి పంటను చూస్తున్నాం, పూర్తిగా మనం మొత్తం నేలమట్టం అయిపోయి మొక్కలు మొలిసే పరిస్థితిలో ఇక్కడ ఉన్న నేపథ్యం అయితే పూర్తిగా కనబడుతుంది. అయితే ఇక్కడ రైతుల ఆవేదన కూడా చూస్తున్నాం. అయితే వరి పంటకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అయితే వచ్చి అంచనా వేయడం జరిగింది. ఇక్కడ మరికొంతమంది రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళను కూడా అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి ప్రభుత్వ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం వీళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి, ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికి అధికారులు ఏ విధంగా అప్రమత్తమై ఈ తుఫాన్ని ఎదుర్కొన్న ప్రయత్నం చేశారు? చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మొంతా తుఫాను ముందస్తుగానే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ గారిని ముందుగానే అలర్ట్ చేసి 3 రోజుల ముందుగానే 42 నియోజకవర్గంలో 42 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 570 కుటుంబాలని ముందుగానే పునరావాస కేంద్రాలకు తీసుకుని రావడం జరిగింది. అలాగే వరి నష్టం అయితే జరిగిందండి. ప్రభుత్వ అధికారులు రావడం జరిగింది, అంచనా వేశారు. సుమారు 628 ఎకరాలు వరి నష్టం జరిగింది. 358 ఎకరాలు హెక్టార్లు మినుము నష్టపోయిందండి. అలాగే 135 పొగాకు బేరలు కూడా నష్టపోయింది. సుమారు ఈ అన్నిటికీ కూడా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా రైతుల్ని ఆదుకుంటుందని చెప్పి ముందుగా ఈ తుఫాన్కి ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా సుమారు ఎక్కడా లేని విధంగా ఈ మొంతా తుఫాన్ని ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా చూశారండి. రైట్. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తమైంది, తుఫాను ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టిందనేది చూసాం. అయినప్పటికీ నిన్న తుఫాను తీరం దాటిన నేపథ్యంలో నిన్న రాత్రి అయితే అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ఈ తూర్పుగోదావరి జిల్లాకైతే కనుక చాలా వరకు పంట నష్టం ఏర్పడిందని చెప్పవచ్చు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా చాలా వరకు కూడా కొన్ని గ్రామాలు అయితే జలదిగ్బంధం అవడం చూసాం. అదేవిధంగా ఏదైతే దేవిపట్నం మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వీరామన్నపాలెం గ్రామం ఉంది, వీరామన్నపాలెం గ్రామం, అదేవిధంగా ఈ లక్ష్మీపురం అనే గ్రామం పూర్తిగా జలదిగ్బంధమైన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఏజెన్సీలోని చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి. అదేవిధంగా చెట్లు రహదారులు అంతా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కలెక్టర్ దినేష్ కుమార్ అయితే యుద్ధ ప్రాతిపదికన మొత్తం అంతా కూడా పునరుద్ధరించే పరిస్థితులు అయితే పూర్తిగా కనపడుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అదేవిధంగా గంగవరం మండలంలో నిన్న భారీ వర్షానికి ఏదైతే అక్కడ నుంచి పెద్ద కాలువ ఒకటి ఉందో ఆ పెద్ద కాలువ గోకవరం మీదుగా ఇలా కిందకు వస్తుంది కోరుకొండ వైపు. ఈ కాలువ ఉధృతికి గోకవరం వద్ద అయితే ఈ సాయి ప్రియాంక అనే ఒక కాలనీ ఉంది. కాలనీ వాసులంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కోరుకొండ వచ్చేసరికి ఈ పెద్ద కాలువ బురద కాలువతో కలిసి ఆ బురద కాలువ ఉప్పొంగడంతో శ్రీరంగపట్నంలోని చుట్టూ ఉన్న 1000 ఎకరాలు అయితే మొత్తం నీటి మొలగడం చూసాం. అదేవిధంగా ఈరోజు ఉదయం అక్కడికి కలెక్టర్, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఉన్నారో కీర్తి చేకూరి అక్కడికి చేరుకొని మొత్తం పంట నష్టం అంతా చూడడం జరిగింది. అదేవిధంగా అక్కడ పరిస్థితులను కూడా అంచనా వేయడం జరిగింది. మరొక పక్క చూస్తే ఈ భారీ వర్షానికి ఈ అనపర్తి నియోజకవర్గంలో 1,50,00,000 వరకు కూడా
ఆస్తి నష్టం జరిగిందని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్న ఏదైతే అధికారులు ఉన్నారో అగ్రికల్చర్ అధికారులంతా కూడా పంటలన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అక్కడ ఉన్న నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మరొక పక్క ఈ కొవ్వూరు ఈ ప్రాంతంలో ఈ రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఈ గోపాలపురం నియోజకవర్గానికి వచ్చేసరికి గోపాలపురంలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం అక్కడ ఉన్న పల్లపు ప్రాంత వాసులంతా కూడా నీటిలో దిగ్బంధం అయిన పరిస్థితులు అయితే పూర్తిగా కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా ఏ ప్రాంతానికి సంబంధించిన అక్కడ శాసనసభ్యులంతా కూడా పూర్తిగా చర్యలు ఏదైతే సహాయ చర్యలు ఉన్నాయో ఈ చర్యల్లో పాల్గొని అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఈ లోతట్టు పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళని తరలించడం కూడా జరుగుతుంది. మరొక పక్క చూస్తే కూలిపోయే ఇల్లు వర్ష ప్రభావానికి ఏవైతే ముందస్తుగా శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఉన్నాయో ఆ కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఈ ముంపు ప్రాంత వాసులను అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వైద్య సదుపాయాలు, తాగునీటి సదుపాయం, అదేవిధంగా ఆహార సదుపాయాలు ఏ వసతికి కూడా లోటు లేకుండా చూస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏదైతే ఈ తుఫాను ప్రభావిత పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల్లోని ఈ వ్యవహరించే శైలిని కూడా మొత్తం ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. కెమెరామెన్ నానితో వెంకట్, కొవ్వూరు నుండి.